బ్రేక్ దర్శనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే బ్రేక్ దర్శనం వల్ల మనం స్వామి వారిని ఎంత దగ్గర నుండి చూడొచ్చు, అవన్నీ డీటెయిల్స్ కూడా నేను చెప్పేస్తాను. మీరు మాత్రం వీడియోని కంప్లీట్ గా చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు ది మార్నింగ్ వ్లాగ్స్. నిజానికి మనం ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అవ్వదు. కానీ మాకు ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే 1 వీక్ లో వచ్చాయి. మేము 1 వీక్ లోనే అన్ని రిజిస్టర్ చేసుకున్నాం. ఆఫ్టర్ 1 వీక్ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే రాజమండ్రిలో 4:30కి తిరుపతి ఎక్స్ప్రెస్ ఎక్కాం. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా తిరుపతి రీచ్ అయిపోయాం. మాకు దర్శనం ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ అయితే, మేము సాటర్డే ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయాం. మేము సండే వచ్చాం కాబట్టి సండే అంతా కూడా మేము తిరుపతిలో ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసాం. నెక్స్ట్ డే అలిపిరి మెట్ల ద్వారా కొండపైకి అయితే వెళ్ళాం. ఫస్ట్ మేము తిరుపతిలోనే స్టే చేయాలనుకుంటున్నాం కాబట్టి కపిల్ తీర్థం దగ్గరలో ఉన్న రూమ్ అయితే తీసుకున్నైతే ఆర్య నివాస్ లో తీసుకున్నాం. ఇక్కడ రూమ్స్ అయితే ఏసీ రూమ్ 1200 పడుతుంది. మేము 5th ఫ్లోర్ లో ఉన్న 501 రూమ్ అయితే తీసుకున్నాం. ఈ రూమ్ గురించి ఎందుకంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, మనకి 5th ఫ్లోర్ లో ఇదొక్క రూమే ఉంటుంది. మొత్తం బాల్కనీ ఉంటుంది. చూడడానికి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. రూమ్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మనకి సెంటర్ లో ఉంటుంది కాబట్టి మనకి ఏం కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి. మెడికల్ షాప్స్ ఏంటి అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే మనకి దీనికి ఆపోజిట్ లోనే బాబాయ్ హోటల్ కూడా ఉంది. ప్రైసెస్ అయితే ఎక్కువే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. టిఫిన్స్ ప్రతిదీ కూడా టేస్ట్ చాలా నచ్చేసింది నాకు. మంచిగా టిఫిన్ చేసేసి నెక్స్ట్ అయితే మేము షికారికి స్టార్ట్ అయిపోయాం. షికార్ అంటే ఏం కాదు, జస్ట్ మనకి తిరుపతిలో ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేద్దామని వెళ్ళాము. తిరుపతి రాకముందే మేము రెంటల్ బైక్ వాళ్ళది అలాగే హోటల్ వాళ్ళది కూడా నెంబర్స్ అవి తీసుకున్నాం. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, సో దాని ద్వారా మేమైతే నెంబర్స్ తీసుకున్నాం. బట్ మేము రెంటల్ బైక్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు 5:30కి ఏ బైక్స్ అవైలబుల్ గా లేవన్నారు. కాబట్టి మేమేం చేసామంటే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఈ క్రేజీ బైక్ వాళ్ళ దగ్గర రెంటల్ బైక్ అయితే తీసుకున్నాం. ఇది పర్ డే 600 అయితే తీసుకున్నారు. దీనికి మనకి 12 అవర్స్ ఛార్జ్ చేస్తారు. 12 అవర్స్ కి కూడా మనకి 550, 600 ఆ రేంజ్ లో బైక్స్ ఉంటాయి, స్కూటీస్ ఉంటాయి, బైక్స్ కూడా ఉంటాయి. ఏది కావాలంటే మనం అది తీసుకోవచ్చు. తిరుమలలో మనకి మస్ట్ విజిట్ టెంపుల్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. సో సండే అంతా కూడా మేము తిరుమలలోనే ఉన్నాం. తిరుమలలో ఉన్న మస్ట్ విజిట్ ప్లేసెస్ అని చూసేసాం. అండ్ నెక్స్ట్ డే మండే ఎర్లీ మార్నింగ్ అయితే మేము అలిపిరి మెట్ల ద్వారా కొండపైకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఆ ప్లానింగ్ ఏంటంటే సండే ఈవినింగ్ కల్లా అన్ని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మాకు చాలా లేట్ అయిపోయింది. ఆ టైంలో మనకి అలిపిరి మెట్లు అనేది అలో చేయట్లేదంట. రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నడక మార్గం అనేది 9 కల్లా క్లోజ్ చేసేస్తున్నారంట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 9 లోపే వెళ్ళిపోండి. అలాగే పిల్లలతో వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆఫ్టర్నూన్ 2 కల్లా లోపలికి వెళ్ళిపోండి, లేదంటే తర్వాత పిల్లల్ని అలో చేయరంట. రీసెంట్ గా జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే చాలా బ్యాడ్ గా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్. నైట్ 9 లోపు మీరు మెట్లపైకి వెళ్ళినా సరే గ్రూప్ గానే వెళ్ళండి, సింగిల్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని చెప్తున్నారు. అలాగే మనకి అలిపిరి మెట్లు ఎక్కే దారిలో జంతువులు అయితే చాలా కనబడతాయి. చూడడానికి కూడా ఎంత బాగుంటాయో. వీడియోలో మనకి చాలా షాప్స్ ఉంటాయి, ఎందుకంటే ఎనర్జీ కావాలి కాబట్టి మధ్య మధ్యలో ఆరెక్స్లు ఏవో డ్రింకులు వేసుకుంటూ ఎక్కడమే. మైషుతో అన్ని మెట్లు ఎలా ఎక్కాలరా బాబు అనుకున్నాం, కానీ నిజంగా హాఫ్ పైనే అది ఎక్కింది. మిగతా కొన్ని మెట్లు మాత్రం వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. మైషు కన్నా చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు. పెద్దవాళ్ళమైనా మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు మాత్రం ఎక్కడ ఆవేశపడకుండా చిన్నపిల్లలు చాలా ఫాస్ట్ గా గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కేస్తున్నారు. నాకు కొండ కింద పై నుంచి కనిపిస్తుంది కదా గాలిగోపురం, అది ఇది ఎలాగోలా ఇక్కడ దాకా వచ్చేసా. గాలిగోపురం దాటాక మనకి ఇలా ప్లెయిన్ గా మొత్తం షాప్సే ఉంటాయి. చాలా టిఫిన్స్ ఉంటాయి, ఏది కావాలంటే అది అవైలబుల్ గా ఉంటుంది మనకి ఇక్కడ. అలిపిరి మెట్లలో మనకి 3550 స్టెప్స్ ఉంటాయి. 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక ప్లెయిన్ రోడ్ మీద 9 కిలోమీటర్స్ నడవడం వేరు, అలాగే స్లోప్ కొండ పైన 9 కిలోమీటర్స్ నడవడం చాలా డిఫరెంట్. గాలి గోపురం వరకు కూడా మనకి ఓన్లీ స్టెప్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఫాస్ట్ గా 500 స్టెప్స్, 1000 స్టెప్స్, 2000 స్టెప్స్ అయితే వచ్చేస్తాయి కాబట్టి మనకి ఎక్కడానికి ఇంకా ఇష్టంగా అనిపిస్తుంది. అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చేస్తాయి, ఇంకెన్నో లేవని చెప్పి ఎక్కేస్తాం. కానీ పైకి వచ్చే కొద్దీ కూడా మెట్లు ఎక్కడం తక్కువైపోతుంది, నడవడం ఎక్కువైపోతుంది. రిటర్న్ జర్నీ వచ్చినప్పుడు ఒక ఆంటీ కలిసారు. ఆవిడ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు చాలా సార్లు ఎక్కారంట మెట్లు. ఫస్ట్ లో వాళ్ళు తెలియక అలిపిరి మెట్లు ఎక్కే వాళ్ళంట. అంటే ఎక్కువ నడవడం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కష్టంగా అనిపించి శ్రీవారి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారంట. శ్రీవారి మెట్లు కొంచెం ఎత్తుగా ఉంటాయి, ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పారు. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు లేదా చిన్ని పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అలిపిరి మెట్లు ఎక్కడం చాలా బెటర్. ఎందుకంటే మనకి ప్లెయిన్ గా ఉంటుంది, సో పిల్లలు ఈజీగా నడవగలరు, మనం ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్ తో వచ్చే వాళ్ళు, యంగ్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు శ్రీవారి మెట్లు ప్రిఫర్ చేయండి. సో మీరు ఫాస్ట్ గా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మనకి వెహికల్స్ ద్వారా కొండపైకి వెళ్ళాలంటే 45 minutes to 1 hour టైం అయితే పడుతుంది. అలా నడుచుకుంటూ మోకాల పర్వతం దాకా వచ్చేసాం. ఇక్కడ చాలా మంది కొన్ని స్టెప్స్ అంటే
కౌంట్ చేసుకుంటారు. ఇన్ని స్టెప్స్ మేము మోకాల పైన ఎక్కుతాం, కొన్ని స్టెప్స్ మనం మోకాల పైన ఎక్కేసాక నెక్స్ట్ నార్మల్ గా నడుచుకుని వెళ్ళిపోవడమే. మధ్యలో మాత్రం ఏదో ఒకటి తాగుతుండండి, హైడ్రేటెడ్ గా ఉండడం చాలా మంచిది. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేమైతే ఫైనల్ గా మెట్లు ఎక్కేసాం. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్వామికి మా మొక్కునైతే తీర్చేసుకున్నాం. నెక్స్ట్ డే మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉంది. సో మేము రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. మాకు బ్రేక్ దర్శనం కాబట్టి దర్శనం ముందు రోజే ఎవరి పేరు మీద టికెట్స్ ఉంటుందో సో వాళ్ళు వెళ్ళిపోయి మనకి తిరుమల జేఈఓ ఆఫీస్ లో ఆఫ్టర్నూన్ 12 లోపే వెళ్ళి రిజిస్టర్ అయిపోవాలి. మనం రిజిస్టర్ అయిన రోజే ఈవినింగ్ 5 to 9 లోపు మనకి కాల్ అయితే వస్తుంది. సో వెళ్ళి లెటర్ తీసుకోవాలి. మాకైతే నెక్స్ట్ డే 7 కి బ్రేక్ దర్శనం ఉంది కాబట్టి నైటే మేము అన్నపూర్ణ దేవి సత్రంలో భోజనం చేసేసి నైట్ మంచిగా స్లీప్ వేసేసి మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. వాళ్ళు మనకి అలర్ట్ చేసిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వెళ్ళాలి, లేదంటే అంత కంగారు అయిపోతుంది అక్కడ. మాకైతే ఒక 1.5 hour లో బ్రేక్ దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. స్వామిని రాముల వారిది మండపం ఉంటుంది కదా, అక్కడి నుంచి చూసాం. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇప్పుడు తలుచుకున్నా కూడా, ఇంటికి వచ్చేసాను, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు స్వామి కళ్ళల్లో ఆ రూపమే కనిపిస్తుంది. అంత బాగుంది అసలు. మనం ఫ్రీ దర్శనంలో వెళ్ళినా, 300 రూపీస్ దర్శనంలో వెళ్ళినా కొంచెం దూరం నుంచి చూపిస్తున్నారు, కానీ వెంటనే తోసేస్తారు. సెకండ్స్ లో మనం స్వామిని చూడాలి. లేదంటే కొంతమంది పాపం అంతసేపు లైన్లో ఉన్నా సరే ఆ దర్శనం చేసుకునే టైంకి వాళ్ళు తోసేస్తారు, మనం చూడలేం కూడా ఆ స్వామిని. అసలు నిజంగా అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈసారి మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. స్వామి ఇప్పటికి కూడా నా కళ్ళలోనే ఉన్నారు. నాకు అంత బాగా అయ్యింది దర్శనం అయితే. దర్శనం చేసుకోవడం ఎలా, మనకి ఆ లెటర్ ఎలా వస్తుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. మనకి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఇది ఇవ్వడానికి ఎలిజిబుల్ అండి. వాళ్ళకి మంత్కి ఇన్ని లెటర్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఒక రూల్ అయితే ఉంటుంది. కానీ ఒక్క లెటర్ పైన మనం 6 persons అయితే వెళ్ళొచ్చు. మనకి విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళేటప్పుడే చూసుకోవాలి. అందులో మనకి 300 రూపీస్ ఉంటుంది, 500 రూపీస్ ఉంటుంది. 300 రూపీస్ అంటే నార్మలేనండి, అంటే నార్మల్గా మనకి 300 రూపీస్ దాకా రిజిస్టర్ చేసుకుంటాం కదా అదే. కానీ 500 రూపీస్ అయితే మాత్రం మనకి కొంచెం లోపలికి తీసుకెళ్తారు అండ్ ఆల్సో కాసేపు ఉండనిస్తారు. కాసేపు ఆ స్వామిని కల్లారా చూసుకొని ఇస్తారు. ఆ రాముల వారి మండపం అంటే మనం 3వ ద్వారం నుంచి ఆ స్వామి వారిని చూసుకునే అదృష్టం కలుగుతుంది. ఇలా మాకు ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా అవ్వదు అనుకున్న వాళ్ళైతే 10,000 రూపీస్ డొనేషన్ ఒకటి ఉంటుందంట అండి. అంటే ఒక టికెట్ అయితే ఇస్తారు, ఒక్క పర్సన్ కి 10,000 డొనేషన్ అయితే చేయాలంట. ఇంకొకటి స్వామి వారి కళ్యాణ టికెట్స్ ఉంటాయండి. ఇది కూడా మనకి వెబ్సైట్ లో ఓపెన్ అవుతుందంట. సో అది ఓపెన్ అయినప్పుడు మనం రిజిస్టర్ అయిపోతే కళ్యాణం అయిపోయాక మనం డైరెక్ట్ గా దర్శనానికి అయితే తీసుకెళ్లిపోతారంట. అలాగే మనకి స్వామి వారికి 1 lakh నుంచి 25 lakh వరకు ఎంతైనా డొనేట్ చేయొచ్చంట. ఇలా డొనేట్ చేసిన వాళ్ళకి 1 year కి ఇన్ని టికెట్స్ చెప్పనని చెప్పి ఇస్తారంట. మనకి బ్రేక్ దర్శనం టికెట్ పైనే రూమ్ కూడా ఇస్తారండి. మనకి ఏ ప్రైస్ లో కావాలంటే ఆ ప్రైస్ లో రూమ్స్ ఉంటాయి. కొండ పైన మనకి 50 రూపీస్ నుంచి రూమ్ స్టార్ట్ అవుతాయండి. సో మనకి టికెట్ పైన 1 room ఇస్తారు కాబట్టి మేము ఇంకో రూమ్ కోసం తిరిగాము, కానీ మాకు అసలు ఎక్కడా దొరకలేదు. కానీ మాకు అక్కడ తెలిసింది ఏంటి అంటే, మనం మెయిన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన ఆధార్ కార్డ్ చూపించి రూమ్ అడిగితే ఇస్తారంట. ఈ విషయం అయితే మాకు అక్కడ ఉన్నప్పుడు తెలీదు. రిటర్న్ జర్నీలో ఒకళ్ళు చెప్పారు. నేను రిటర్న్ జర్నీలో చాలా విషయాలు తెలుసుకున్నాను. తిరుమల ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీక్ డేస్ లోనే వెళ్ళండి, వీకెండ్స్ లో అస్సలు వెళ్ళకండి. అలాగే ఫెస్టివల్స్ గట్టా ఉన్నప్పుడు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. మనం ఫ్రీగా ఉన్నప్పుడు తెలిసింది కదా, ఆ టైంలో వెళ్ళి దర్శనం చేసుకోండి. స్వామి ఎప్పుడూ ఒక్కడే ఉంటారు, ఎప్పుడూ అలానే ఉంటారు కాబట్టి ఏ టైంలో దర్శనం చేసుకున్నా తప్పేం లేదు. ఇలా స్వామి వారు సాయంత్రం టైంలో విహారయాత్రకు వస్తారంట. ఇలాంటి టైంలో మనం ప్లేట్ ఒకటి తీసుకుని అందులో బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటివి తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఉంటే మనం ఫ్రంట్కి పంపిస్తారంట. ఈ విషయం అయితే నాకు తెలీదు, అక్కడ ఉన్న ఆంటీ చెప్పారు. చెప్పా కదా, ఇక్కడ నుంచి వాళ్ళందరూ అదే ప్లేట్లో మనకి వాళ్ళకి నచ్చినవి తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించడానికి ఇలా లైన్ గా వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. తిరుపతి అంటేనే మనకి భూలోక వైకుంఠం కదండి. స్వామి రూపాన్ని నా గుండెల నిండా నింపేసుకుని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా డైరెక్ట్ మేము రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాము. రిటర్న్ జర్నీ టికెట్స్ అయితే మేము ముందు రోజు తత్కాల్లో చేసుకున్నాం కాబట్టి రిజిస్టర్ అయిపోయి ఈసారి ఆర్ఏసీ లాంటి ఏ టెన్షన్ లేదు. ట్రైన్ అయితే మాకు తిరుమల ఎక్స్ప్రెస్ నైట్ 8:30కి అయితే స్టార్ట్ అవుతుంది మనకి తిరుమల నుంచి. తిరుపతి గురించి లేదా బ్రేక్ దర్శనం గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. అలాగే మాకు ఇంత బాగా దర్శనం చేయించినందుకు ప్రశాంత్ అన్నకి, కార్తిక్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. సో కొండపై నుంచి దిగడానికి మనకి 1 hour టైం అయితే పడుతుంది. మనకి 90 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఉంటుంది టికెట్. అలా గుండె నిండా ఆ గోవిందుని నింపుకుని ఇంటికైతే వచ్చేసాం. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.